హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు. మా ఊరి మీ ఊరి అన్ని ఊర్లు ముచ్చట్లు అయితే చెప్పేసుకుందాం. మనం ఇక్కడ మన నేలంపాడులో ఉన్న హైకోర్టు దగ్గర అయితే ఉన్నాం. అదిగోండి బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, టెంపరీ హైకోర్టు. మన పర్మనెంట్ హైకోర్టుకి అయితే ఇదిగోండి చూసారు కదా, ఇదే అన్నమాట. డీవాటరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి గత 10 రోజులుగా. ఇప్పుడు ఆ డీవాటరింగ్ వర్క్స్ ఎంతవరకు వచ్చినాయి ఏంటనేది అయితే అప్డేట్ అయితే తెలుసుకుందాం. ఈరోజు డేట్ వచ్చేసి 15/1/2025 అన్నమాట. ఈరోజు చూసారంటే మీరు దాదాపు వాటర్ అయితే చూసారా, మనకి ఒక 10-15 అడుగులు అయితే తగ్గినట్టుంది. ఇంకా ఒక 10 అడుగులు అయితే ఉన్నట్టయితే కనిపిస్తుంది. చూసారు కదా, ఆ చివర మనకి కనిపిస్తుంది కదా, అది మనకి పునాదులు అయితే బయటపడినాయి అన్నమాట. చూసారా, మొన్నటి వీడియోలు అయితే ఇవి కూడా మనకు కనిపించలేదు. ఎందుకంటే దాదాపు స్పీడప్ అయితే చేశారన్నమాట వర్క్ వచ్చేసి. ఇదిగో చూసారు కదా, ఎన్ని ట్రాక్టర్స్ ఉన్నాయంటే ఇదిగోండి మనకి 2 ట్రాక్టర్స్ అయితే కొత్తగా వచ్చినాయి అనమాట. ఆల్రెడీ మనకి ఒక 6 ట్రాక్టర్స్ అయితే చూసుకున్నాం, డబుల్ ఇంజన్ ట్రాక్టర్స్. ఇదిగోండి డబుల్ ఇంజన్ మోటార్ ఒకటను ఈ ట్రాక్టర్ అయితే మనకి ఈ రోజు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. పనులు అయితే ఇంకా స్పీడప్ చేశారని చెప్తాను. ఎందుకంటే మీరు ఆ సైడ్ చూసుకుంటే మీకు కనిపిస్తుంది కదా ఎంతవరకు మనకి వాటర్ తగ్గింది అనేది అయితే. చూసారు కదా, ఈ పనులు అయితే మనకి ఇలాగే స్పీడప్ అయితే జరగాలని నేను కోరుకుంటున్నాను అనమాట. మనకి చూసారు కదా, ఇది మొత్తం ఒక చాలా వరకు అయితే తగ్గిన ఆనవాళ్ళే కనిపిస్తున్నాయి. ఇదిగోండి ఈ సైడ్ కూడా చూసారా, ఈరోజు వాటర్ ఫ్లో వచ్చేసి ఇటువైపు కనిపించట్లేదు. మనం కొంచెం ముందుకెళ్ళి అటువైపు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి. ఇదిగోండి చూసారు కదా, ఇది మోటార్స్ అయితే ఎలాగుందో. ఇది మొత్తం దారి. సరే, మనం అటువైపు మీకైతే ఎంతవరకు వాటర్ ఫ్లో తగ్గింది ఏంటనేది అయితే అదిగోండి అటువైపు వెళ్ళి చూద్దాం, మనకి క్లారిటీగా కనిపిస్తుంది. మనం అటు సైడ్ నుంచి అయితే ఇటువైపు వచ్చేసాం అనమాట. మనం ఇటు సైడ్ చూసుకుంటే మీకు ఇదిగోండి క్లారిటీగా కనిపిస్తుంది. చూసారా మనకి ఎంత అయితే తగ్గిందో. చూసారు కదా, ఇది మొత్తం మన హైకోర్టు దగ్గర అప్డేట్ అనమాట. మనం ఐకానిక్ టవర్స్ దగ్గర, హెచ్ఓడి టవర్స్ దగ్గర, ఈ 2 టవర్స్ దగ్గరికి కూడా వెళ్ళి మనం ఎంతవరకు వాటర్ తగ్గింది ఏంటనేది అయితే మొత్తం చూసుకుందాం ఇప్పుడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇందాక మనం అయితే హైకోర్టు దగ్గర ఎంతవరకు పనులు జరిగినాయి, ఎంతవరకు వాటరింగ్ తగ్గిందని అయితే చూసుకున్నాం కదా, లెవెలప్. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇవి వచ్చేసి హెచ్ఓడి టవర్స్ అనమాట. మనం అయితే ఇదిగోండి లెఫ్ట్ సైడ్ టవర్ దగ్గర ఉన్నాం. రైట్ సైడ్ టవర్ అదిగోండి ఆ చివరి కనిపిస్తుంది కదా. దాదాపు మీరు చూసుకుంటే ఇదిగోండి అది మనకి రన్వే కూడా కనిపిస్తుంది. చూసారా, అది లోపల దాకా దగ్గర 10 అడుగులు అయితే తగ్గినట్టుందండి. మొన్నటికి ఈ రోజుకి అయితే చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయితే కనిపిస్తుంది. మోటార్స్ కూడా మనకి పెంచారని అయితే చెప్తున్నారు. ఒకసారి మనం మోటార్స్ దగ్గరికి కూడా వెళ్ళి ఎంతవరకు జరుగుతున్నాయి, ఎంత స్పీడ్గా అయితే పనులు జరుగుతున్నాయో అక్కడ మోటార్స్ దగ్గరికి కూడా వెళ్ళి చూద్దాం ఎన్ని పెంచారు ఏంటనేది అయితే. చూసారు కదా, ఈ లోతు మొన్నటి దాకా అయితే ఈ పైన దాకా ఉండేదన్నమాట. చూసారు కదా, దగ్గర లోపల 10 అడుగుల లోతు అయితే తగ్గిందనమాట. చూస్తుంటే ఇంకొక 10 రోజుల్లో అయితే క్లియర్ అయ్యేటట్టే ఉంది. మనం ఒకసారి ఆ మోటార్ సైడ్ కూడా వెళ్ళిపోయి చూద్దాం. మొన్న దాకా అయితే మనకి ట్రాక్టర్స్ అయితే పై దాకా ఉండేవి. ఇప్పుడు దాదాపు కొంచెం లోపల దాకా అయితే ట్రాక్టర్స్ ఆ చివరి దాకా అయితే పెట్టారు. చూస్తున్నారు కదా. చూసారు కదా ఫ్రెండ్స్, అటువైపు మనం ఎంతవరకు ఏముంది లెఫ్ట్ సైడ్ టవర్ దగ్గర మొత్తం చూసాం. అలాగే ఈ మధ్యలో ఇవి కూడా చూసారా, మొన్నటిదాకా అయితే ఇవి కనిపించే కాదు. దీన్ని బట్టే మీరు వాటర్ ఎంతవరకు ఎన్ని అడుగులు తగ్గింది ఏంటనేది అయితే అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇటువైపు మీరు చూసుకుంటే రైట్ సైడ్ టవర్స్ దగ్గర ఇటువైపు అయితే మనకి ట్రాక్టర్స్ కనిపిస్తాయండి. దాదాపు ఒక 10 ట్రాక్టర్స్ పైనే ఉన్నాయి. వాటర్ చూసారు కదా ఎంత స్పీడ్గా అయితే మనకి ఫుల్ చేస్తున్నాయి వాటర్ అనేది. మొత్తం డబల్ ఇంజన్ ట్రాక్టర్స్ అయితే అమర్చారు. చూస్తున్నారు కదా, ఈ వాటర్ కూడా మొన్నటిదాకా ఇక్కడ దాకా అయితే ఉండేవి. ఇప్పుడు చూసారు కదా, వాటర్ మనకి లోపల 10 అడుగుల కింద దాకా అయితే కనిపిస్తున్నాయి కదా. అలాగే మీరు చూసుకుంటే ఇక్కడ మొత్తం చుట్టుపక్కల చూసుకుంటే ఎంతవరకు తగ్గింది ఏంటనేది అయితే అర్థమైద్ది. ఇంకా ఈ పునాదులు కూడా ఇప్పుడు కూడా గట్టిగానే ఉన్నాయండి. చూస్తుంటే మనకి ఎక్కడ వీక్ అయినట్టు కూడా ఏం కనిపించలేదు. అలాగే మనం ఇక్కడ నుంచి మనం ఐకానిక్ టవర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఎంతవరకు తీశారు, వాటర్ ఎంతవరకు అయితే తగ్గింది, ఎన్ని అడుగులు తగ్గింది అనేది అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం వెళ్ళి. మీరు అక్కడ చూసారు కదా, హెచ్ఓడి టవర్స్ దగ్గర ఎంతవరకు వాటర్ డౌన్ అయింది, ఎన్ని అడుగులు తగ్గింది ఏంటనేది అయితే. మరి మనం ఇప్పుడు చూసుకుంటే ఇదిగోండి మనం ఐకానిక్ టవర్స్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇదిగోండి మన బాహుబలి ఇంజన్లు అయితే రన్ అవుతానే ఉంటాయి రాత్రి పగల్లో. అక్కడ చూసారంటే ఆ మోటార్ ఎప్పటి నుంచో రన్ అవుతుంది. ఈ రోజు వాటర్ ఫ్లోటింగ్ చూసుకుంటే అదిగోండి మధ్యలో స్కేల్ కూడా కనిపిస్తుంది కదా, అదైతే మొత్తం 6 అడుగుల స్కేల్ అన్నమాట. ఈ రోజు మనకు వచ్చేసి
6 అడుగుల్ని ఒక 2 అడుగులన్నా కంప్లీట్ చేయాలి అనే దాని ప్రకారంగా అయితే పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. చూసారు కదా 2 డబల్ ఇంజన్లు అయితే డబల్ మోటార్స్ అయితే లోపలికి అయితే దింపుతున్నారు లోపల దాకా. మొత్తం ఇంకా కొద్దిగా లోపలికి అయితే మోటార్స్ పెడుతున్నారు అనమాట. మనం ఆ చివరి చూసుకుంటే ఇదిగోండి మట్టి తిప్పలు కూడా కనిపిస్తున్నాయి చూసారా. ఆల్మోస్ట్ ఇక్కడైతే అసలు ఇంకొక 5-6 రోజుల్లోనే నాకైతే మొత్తం తగ్గిపోయిద్ది. మొత్తం చూస్తున్నారండి ఇదిగోండి ఈ చూసారు కదా ఎంత లోపలికి వెళ్ళింది మోటార్స్. ఇక్కడ ఉండే మోటార్స్ దాదాపు రోడ్డు నుంచి అయితే లోపల దాకా అయితే వెళ్ళిపోయినాయి అనమాట. ఆల్రెడీ మనం 2 మోటార్స్ని అయితే సెట్ చేస్తున్నారు, అది చూసుకున్నాం కదా. ఇలాగే మనం కొంచెం లోపలికి వెళ్ళి చూసుకుందాం అది మొత్తం మోటార్స్ ఎన్ని రన్ అవుతున్నాయి ఏంటనేది అయితే. పైన కూడా చూసుకుంటే ఇదిగోండి మనకి 2 డబుల్ ఇంజన్లు అయితే పైన వచ్చున్నాయి చూసారు కదా. అలాగే మనం లోపల దిగి అయితే మొత్తం ఎంతవరకు మనం ఇంకా కొద్దిగా క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదిగోండి మన ఇంజన్లు చూసారు కదా. ఫ్రెండ్స్ చూసారు కదా మనం ఇంకా క్లోజ్గా వచ్చి అయితే చూస్తున్నాం. ఈ మొత్తం చివర అటువైపు కానీ మొత్తం కనిపిస్తున్నాయి చూసారా. ఇదిగోండి మనకి పిల్లర్స్ కూడా చాలా వరకు అయితే క్లియర్ అయిపోయినాయి. ఇది మనకు వచ్చేసి 15వ తారీఖు 1వ నెల 2025లోది అనమాట. ఇది ఈరోజు అప్డేట్ అనమాట. ఆల్రెడీ మనం హెచ్ఓడి టవర్స్ హైకోర్టు 2 చూసుకున్నాం. ఇది 3వది వచ్చేసి ఐకానిక్ టవర్స్. ఇదిగోండి ఎక్కడా లేవండి కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ మోటార్స్ అనమాట. మనకి ఆ టవర్స్ 2 టవర్స్ దగ్గర అయితే కనిపించవు ఈ టైపు మోటార్స్. మనకి ఓన్లీ ఇదిగోండి ఇక్కడే కనిపిస్తాయి. ఎందుకంటే ఈ హెవీ టర్బో మోటార్స్ అనమాట. చూసారు కదా మనకి ఉండడం వల్ల అయితే ఈరోజు చాలా వరకు అయితే క్లియర్ అయిపోయినాయి వాటర్ అయితే. అదే ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే అమరావతి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూనే ఉంటా ఫ్రెండ్స్. అలాగే మనం వాటర్ ఎటువైపు అయితే డీవాటరింగ్ చేస్తున్నా ఎటువైపు వాటర్ మళ్ళిస్తున్నారు ఏంటనేది అయితే చూపిమని అయితే అడిగాడు అనమాట. అది కూడా నేను చూపిస్తాను. మన వాటర్ని అయితే డైరెక్ట్ ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్. ఇటువైపు నుంచి మనకి వాటర్ అయితే పాలవాగులో నుంచి అటువైపు మనకి రాయపూడి అటు సైడ్ నుంచి కృష్ణా నదిలోకి అయితే మళ్ళిస్తున్నారు అన్నమాట. చూసారు కదా వాటర్ ఎంత హెవీగా అయితే ఫుల్ చేస్తున్నారో. అలాగే మనం ఆ చివరి చూసుకుందాం వెళ్ళి ఒకసారి అక్కడ దాకా వెళ్ళి ఎంతవరకు ఫ్లోటింగ్ ఇంకా కనిపిస్తుంది ఏందనేది దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఆల్రెడీ మనం అక్కడ చూస్తున్నాం కదా మోటార్ సైడ్, ఇటువైపు సైడ్ కూడా వెళ్ళి చూద్దాం. అండి ఇటువైపు నుంచి చూస్తే మీకు క్లారిటీగా అయితే కనిపించింది అసలు ఎంత వరకు వాటర్ ఫ్లో తగ్గింది ఏంటనేది అయితే. చూసారు కదా చివరి దాకా అండి అసలు చాలా అంటే చాలా తగ్గినాయి. మరి దీనిలో చేపలు కూడా ఉన్నట్టున్నాయి పాపం. అవి వాటిని ఏం చేస్తారో ఏమో మనకైతే తెలీదు. అవి ఆ టైంలో కూడా మనం వచ్చిన టైంలో కూడా చూద్దాం మొత్తం తగ్గిపోయిన తర్వాత ఎలా ఉంది ఏంటంటే అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూనే ఉంటా ఫ్రెండ్స్. మనకైతే ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో అమరావతి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎక్కడిదైతే ఎండ్ చేస్తున్నా.